దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రత్యేకమైన అంశము ప్రభుని గురించి ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన దినమంతా కూడా, ప్రత్యేకంగా గడిచిన వారమంతా కూడా మీ కృపలో మనం భద్రపరిచి మరొక వారంలోనికి, మరొక ఆదివారం రోజులకి మిమ్మల్ని నడిపించారు. మీ స్తోత్రాలు. ఈ దినాన్ని ప్రభువా మీ మాటలు ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామముని ప్రార్థనకి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మంచిది పిల్లలు, ఈరోజు వాక్యము ఏమిటంటే ఆయనకు అలవాటు, ఆదివారం ఆయనకు అలవాటు, మనకేం అలవాటు అంశం అనగా ఈ మాట ఎలా తీసుకురావడం జరిగిందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వరకు ఒక అలవాటు ఉందంట. ఏ అలవాటు అంట? విశ్రాంతి దినాన్ని ప్రభు సన్నిధికి వెళ్ళి సమాజ మందిరంలోకి వెళ్ళడము ఆయనకు ఒక అలవాటు అంట. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒక మాట రాయబడింది. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. ప్రియులరా, ఆయన విశ్రాంతి దినాన్ని ప్రభు సన్నిధికి వెళ్ళారు. విశ్రాంతి దినాన్ని సమాజ మందిరంలో కూడుకున్నారు. విశ్రాంతి దినాన్ని ప్రభు వాక్యం చదివారు యేసుక్రీస్తు వారు. ఏమంటే దేవుడు వారం రోజులు మన పనిపాట్లలో, మన ప్రయాణాల్లో, అన్ని విషయాల్లో దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. మరి కాపాడుతున్న దేవుడికి మనం ఎంతగా దేవుని స్తుతించాలి, ఎంతగా ప్రార్థించాలి, ఎంతగా ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ఎంతగా కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించాలి. లోకరక్షకుడే, దైవ మానవుడే, దేవుని కుమారుడే, దేవుడే ఈ లోకంలో శరీరధారిగా ఉన్న దినాల్లో అంటే ఆయన అలవాటు చెప్పిన అంటే అలవాటు ఆయనకి ఏ విశ్రాంతి దినాన్ని సమాజ మందిరంలో కూడుకోవడం మానలేదు. లేదా మనకు అర్థమయ్యే భాషలో ఆయన మందిరానికి వెళ్ళడం మానలేదు. ప్రతి ఆదివారం ఆయన మందిరానికి వెళ్ళడము మానలేదు. ఒక అలవాటు అంటే వాడుక చొప్పున అంటే ఒక అలవాటు ప్రకారంగా ప్రతి ఆదివారం ఆయన లేదా ప్రతి విశ్రాంతి దినాన్ని ఆయన ప్రభు సన్నిధిలో కూడుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు మనకేం అలవాటు? ఆదివారం వస్తే కొంతమందికి చిన్నబిడ్డలు అవనస్తులైతే తిరుగుతూ ఉంటారు, అనవసరంగా తిరుగుతారు, స్నేహం చేసి తిరుగుతూ ఉంటారు, లేదా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. ఆదివారం వచ్చేసరికి దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నా, ప్రత్యేకంగా క్రైస్తవ గురించి మాట్లాడుతున్నా. అయితే యేసుక్రీస్తు వారు మాత్రం ఆయన సమాజ మందిరంలో కూడుకుని ఆయన యెషయా గ్రంథం చదివారంట. పిల్లలు, ఆయనకు ఒక అలవాటు అంటే విశ్రాంతి దినాన్ని సమాజ మందిరంలో కూడుకోవడం. ఈరోజు ఆదివారం రోజు దేవుని మందిరంలో కూడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈరోజు దేవుని మందిరంలోకి ఆదివారం వచ్చిందంటే ముందుగానే సిద్ధపాటుతో దేవుని సన్నిధిలో కూడుకోవడానికి, దేవుని స్తుతించడానికి, ప్రార్థించడానికి, ఆరాధించడానికి ఒక అలవాటు చేసుకోవాలి భక్తులుగా, దేవుని బిడ్డలుగా. కానీ చాలామంది ఆదివారం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఆదివారం రోజే ఎక్కడ లేని పనులు పెట్టుకుంటూ ఉంటారు. ఆదివారం రోజే రకరకాల ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆదివారం రోజే ఫంక్షన్లు పెట్టుకుంటూ ఉంటారు. ఆదివారం రోజే ఇంకా రకరకాల పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటారు. దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని సన్నిధికి దూరంగా వెళ్తుంటారు చాలామంది. ప్రియులరా, అది క్షేమము కాదు, అది మంచిది కాదు. ఆదివారం రోజు ప్రభు సన్నిధిలో ఉండాలి. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఉద్యోగాలు ఉంటే ఉదయం ఉద్యోగంకి వెళ్తే ఒకవేళ సాయంత్రం ఆరాధనలు ఉంటుంటాయి, లేదా సాయంత్రం ఉద్యోగానికి వెళ్తే ఉదయం మాటల ఆరాధనలు ఉంటుంటాయి. నేను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను షిఫ్ట్ల ప్రకారం డ్యూటీకి వెళ్ళాను. ఉదయం వెళ్తే సాయంత్రం మందిరానికి వెళ్ళేవాడిని, సాయంత్రం వెళ్తే మధ్యాహ్నం వెళ్తే ఆఫీస్కి, ఉదయం మందిరానికి వెళ్ళేవాడిని. ఇలాగ ఆదివారం మానకుండా మందిరానికి వెళ్తూ ఉండేవాడిని హైదరాబాద్లో పనిచేస్తున్న సందర్భంలో, ఆ సమయంలో. కనుక పిల్లల, దేవుని మందిరాన్ని మనం విడిచిపెట్టకూడదు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి ఆదివారం ప్రభు సన్నిధిలో కూడుకోవాలి. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, 6 దినాలు నువ్వు కష్టపడి పని చేసుకో, 7వ దినాన్ని విశ్రాంతి దినం, అది నా దినం లేదా నా రోజు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞను అతిక్రమించకూడదు. పిల్లరా, దేవుని సన్నిధిలో కూడుకోవాలి, ఆరాధించాలి, ప్రభుని స్తుతించాలి, గణపరచాలి. యేసుక్రీస్తు వారే లోకరక్షకుడే, దైవ మానవుడే, దేవుని కుమారుడే. ఆయన ఏం చేశారంటే విశ్రాంతి దినాన్ని ప్రభు సన్నిధిలో కూడుకొని లేదా సమాజ మందిరంలో కూడుకొని ఆయన
సదువుటిగా నిల్చుండగా ప్రవక్త యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడిన ఆయన గ్రంథం విప్పగా ఈ విధంగా ఆయన మాటలో ఆయన చదివారంటే ప్రియులారా. 18వ వచనం మనం చూస్తాం. ఇలా యేసుక్రీస్తు వారికి అలవాటు ఉంది ఆయన విశ్రాంతి దినాన్ని సమాజం అందులో కూడుకోవడం. ఈరోజు నీకు ఏ అలవాటు ఉంది? ఆదివారం రోజు మన ఇష్ట ప్రకారం తిరగడం, ఆదివారం రోజు ఇష్టపచ్చినట్టు తిరగడం, ఆదివారం రోజు ఆటపాటలకు వెళ్ళడం, ఆదివారం రోజు రకరకాల కార్యాలు చేసుకోవడం, ఆదివారం రోజు ప్రయాణాలు పెట్టుకోవడం. ఈ విధంగా ఇది దైవ వ్యతిరేకం, దేవుని సన్నిధికి వ్యతిరేకంగా చేసే ఆలోచనలు, పనులు. కనుక పిల్లరా, దేవునికి ఇష్టమైన పనులు, దేవుని నామానికి మహిమార్థమైన పనులు మనం చేయాలి. ఆదివారం కనీసం 2 గంటలైనా కనీసం దేవునికి ఇవ్వగలిగితే అంత గొప్ప భాగ్యము. రోజంతా కాకపోయినా కనీసం 2 గంటలు ప్రభు సన్నిధికి ఇచ్చి, ప్రభుని స్తుతించి, ప్రభువుని గణపరిస్తే దేవుడిని జీవితంలో వారమంతా కూడా దేవుడిని జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అది కనబడిన ఆశీర్వాదం. కనుక ఆదివారం రోజు దేవుని సన్నిధిలో కూడుకోవాలని ప్రభువు పేరట ప్రేమతో మనం చేస్తాను. దేవుని కుమారుడే యేసుక్రీస్తు వారే ఆ విధంగా వాడుక చెప్పిన విశ్రాంతి దినమందు సమాజ మందిరంలో కూడుకున్నారు. ఈరోజు ఏ అలవాట్ల గుండా వెళ్తున్నామో, ఏ అలవాట్లు నీకు ఉన్నాయో ఆ అలవాట్లు దేవునికి ఇష్టమైనవా, దేవుడు సంతోషించేడువా, దేవుని నామానికి మహిమార్థమైనవేనా? అంతే కదా. యేసుక్రీస్తు వారి గురించి మరొక మాట రాయబడింది. ఇదే లోకసువార్త చూస్తే 22వ అధ్యాయము 39వ వచనం చూస్తే ఆయన తన వాడుకు చెప్పిన ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆయనంట వాడుకు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళాడంట. ఒక అలవాటు, ఒలీవ కొండకు వెళ్ళి ఆయన ఒంటరిగా ప్రార్థన చేయటం అలవాటు, ప్రార్థన అనుభవం అలవాటు. ఒక అలవాటు చేసుకోవాలి ప్రియుడా. ఈరోజు ఆత్మీయ జీవితం కోసం మనం అలవాటు చేసుకోవాలి. ప్రార్థన జీవితము, దేవుని సందులో గడిపే జీవితం, దేవుని స్తుతించే జీవితం, ఇది ఒక అలవాటుగా మనం చేస్తున్నప్పుడు వారికి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. ఈ లోకంలో మనుషులకు రకరకాలుగా అలవాటు. ఉదయం లేచి మొబైల్ చూడటం, ఉదయం లేచి పేపర్ చూడటం, ఉదయం లేచి రకరకాల స్నేహితులతో మాట్లాడటం, లేదా రకరకాల మెసేజ్లు పెట్టుకోవడం, లేదా రకరకాల అలవాట్లు. ఆ అలవాట్లు దేవునికి దూరం చేస్తాయి తప్ప ఈ అలవాటు దేవుని దగ్గరగా చేసి దేవుడు దేవుడిని ఆశీర్వాదం పొందుకునే విధంగా, దేవుడి రక్షణ పొందుకునే విధంగా దేవుడు నీకు తయారు చేస్తాడు. కనుక వీళ్ళు ఒక అలవాటు ఉండాలి, అది మంచి అలవాటే ఉండాలి. ఆ మంచి అలవాటు ప్రభుల వరకు ఉంది. ప్రభుని నమ్ముతున్న నీవు, ప్రభు యందు విశ్వాసం ఉంచిన నీవు ఏ విధంగా ఆయన మానక విశ్రాంతి దినాన్ని కోరుకున్నాడో అలాగే మనము కూడా మానక విశ్రాంతి దినాన్ని ప్రభు సంధిలో కూడుకునే వాళ్ళగా. కొంతమంది కొన్ని వారాలు వెళ్తారు, చాలు ఈ వారం వెళ్ళకపోతే ఏం కాదులనుకుంటారు. అది చాలా తప్పది. వెళ్ళకపోతే చాలా తప్పది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రభు సంధిలో కూడుకొని ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధించాలని, ప్రభు వాక్యం వినే వాక్యం ప్రకారం జీవించాలని తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు తెలుసుకుంటున్నాం ప్రభు. గడిచిన వారమంతా కూడా మనం కాపాడినందుకు మీకు వందనాలు. నీ వాక్యం ప్రతి బిడ్డలను దీవించండి ప్రభు. ఈరోజు ప్రతి ఒక్కరు ఆరాధనలో పాల్గొని సహాయం దయచేయండి. ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండకుండా సహాయం దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.